రాముడి చేతిలో మకుటభంగానికి గురై తిరిగి తన కోటకు చేరుకున్న రావణుడు అవమానంతో రగిలిపోయాడు. బంగారు సింహాసనంపై కూర్చొని తన అవమానాన్ని తలుచుకుని కోపోద్రిక్తుడైన రావణుణ్ణి చూసి అక్కడ రాక్షసులు కూడా భయపడ్డారు. గతంలో తనకు దేవతలు మునులు పెట్టిన శాపాల ఫలితమే ఇదంతానేమోనని భావించిన రావణుడు తన సోదరుడు ఇంద్రుణ్ణి వణికించిన కుంభకర్ణుణ్ణి నిద్రలేపమని ఆదేశిస్తాడు. అసుర చక్రవర్తి ఆదేశాల మేరకు రాక్షసులు ఓ యోజనం విస్తీర్ణంలో బంగారం, విలువైన రత్నాలతో సుందరంగా నిర్మించిన కుంభకర్ణుడి నివాసానికి చేరుకున్నారు. ఆ కుంభకర్ణుడి కోసం 33 రకాల మాంసాహార వంటలు, కుండల్లో రక్తం, రకరకాల మద్యాన్ని తెచ్చారు. కుంభకర్ణుడిని నిద్రలేపేందుకు వచ్చిన రాక్షసుల సంఖ్య ఎంతో తెలుసా? 10,000 పైమాటే. రకరకాల వాయిద్యాలు, శబ్దాలతో ప్రయత్నించి చివరకు ఓ 1000 ఏనుగులను పైకి ఎక్కించి తొక్కిస్తే కాని కుంభకర్ణుడికి మెలకువ రాలేదు. లేవడమే తడవుగా ఆ అసురులు తెచ్చిన వంటకాలన్నీ భక్షించాడు. ఏకంగా 2000 కుండల మద్యాన్ని సేవించాడట. అలా కుంభకర్ణుడు తన ఆకలి తీర్చుకున్నాక అక్కడి అసురులు అప్పటి వరకు జరిగిన విషయాలు, రావణుడి ఆదేశాల గురించి చెప్పుకొచ్చారు. దీంతో కుంభకర్ణుడు రావణుడి వద్దకు వెళ్లాడు. కుంభకర్ణుణ్ణి చూసిన లంక వెలుపల ఉన్న వానరులు జడిసిపోయారు. ఇక అంత భారీ కాయుడైన కుంభకర్ణుడు కూడా మొదట రావణుడితో ఏమన్నాడో తెలుసా? ఓ రావణ, నువ్వు గతంలో చేసిన పాపాల ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నట్లు ఉంది. విభీషణుడు చెప్పినట్లుగా అయినా చేసి ఉండాల్సింది అని అన్నాడు. ఆ మాటకు రావణుడు ఆగ్రహించి గద్దించడంతో చేసేదేం లేక ఆ రామ లక్ష్మణులను, వానరసేనలను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసి యుద్ధ భూమికి బయలుదేరాడు. యుద్ధ భూమిలో కుంభకర్ణుడు సృష్టించిన భీభత్సం అంతా ఇంత కాదు. అతని ధాటికి వానరసేన చల్లాచెదురైపోయింది. అయినా అంగదుడు ఇచ్చిన ధైర్యంతో వానరులు మళ్లీ పోరాడారు. ఎంతోమంది వానరులు ఈ అసురుడికి బలయ్యారు. ఇలా భీకరంగా పోరు సాగుతుండగా ఓ సందర్భంలో వానరరాజు సుగ్రీవుడు కుంభకర్ణుడికి చిక్కుతాడు. స్పృహ కోల్పోయిన సుగ్రీవుణ్ణి తీసుకుని కుంభకర్ణుడు తిరిగి లంకకు దారితీస్తాడు. దీంతో జయ జయధ్వానాల మధ్య అసురులు కుంభకర్ణుడికి స్వాగతం పలుకుతారు. ఈ క్రమంలో కుంభకర్ణుడిపై అసురులు చల్లిన సుగంధ జలాలు, పూలు సుగ్రీవుడిపై కూడా పడ్డంతో ఆ వానరరాజుకు స్పృహ వస్తుంది. వెంటనే సుగ్రీవుడు ఆ కుంభకర్ణుడి చెవులను గోళ్లతో రక్కి ముక్కును గట్టిగా కొరుకుతాడు. బాధ భరించలేకపోయిన కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి నేలకేసి కొట్టబోయాడు. ఇంతలో కుంభకర్ణుడి చెర నుంచి తప్పించుకున్న సుగ్రీవుడు తిరిగి తన సేనను చేరుకున్నాడు. మరోవైపు కోపోద్రిక్తుడైన కుంభకర్ణుడు మళ్లీ వానరసేన మీదకు దండెత్తాడు. ఒకేసారి 100 మంది వానరుల్ని చేతిలోకి తీసుకుని భక్షించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన ఆ అసురుడి దాటికి రాక్షస సైన్యంలో హాహాకారాలు మొదలయ్యాయి. ఎందుకంటే వానరులపై కుంభకర్ణుడు దాడి చేస్తున్న క్రమంలో అసురులు కూడా బలవుతున్నారు. ఎట్టకేలకు ఆ కుంభకర్ణుణ్ణి రాముడు మట్టుబెడతాడు. అలా తెగిపడిన కుంభకర్ణుడి తల దొర్లుకుంటూ వెళ్లి లంకానగరంలోని పలు భవనాలకు తాకడంతో అవి ధ్వంసమయ్యాయి. కుంభకర్ణుడి మరణ వార్త విని త్రిశిరుడు, అతికాయుడు, నరాంతక, దేవాంతక, కుంభ, నికుంభ మొదలైన అసురులు రణరంగంలోకి దూసుకొస్తారు. వీరందరూ వానరసేన చేతిలో హతమవుతారు. ఆ తర్వాత బరిలోకి దిగిన కరుడి కుమారుడు మకరాక్ష కూడా మృతి చెందాడని తెలిసి రావణుడు కోపోద్రిక్తుడవుతాడు. వెంటనే తన కుమారుడైన ఇంద్రజిత్ను ఆజ్ఞాపిస్తాడు. ఓ వీరుడా, నీ మాయని ఉపయోగించైనా సరే ఆ రామ లక్ష్మణులను అంతం చెయ్యి. ఆ ఇంద్రుడినే యుద్ధంలో ఓడించిన వాడివి. నీకు ఈ 2 నరులను చంపడం ఓ లెక్క అని ఇంద్రజిత్ను యుద్ధానికి వెళ్లమని ఆదేశిస్తాడు. తండ్రి ఆదేశాల మేరకు రణరంగంలోకి దిగిన ఆ ఇంద్రజిత్కు అదృశ్యంగా ఉండి పోరాడే శక్తి ఉంది. ఆ శక్తితోనే ఇంద్రజిత్ వానరసేనను ముప్పు తిప్పలు పెడతాడు. ఇంద్రజిత్ ధాటికి వానరులు జడిసిపోతారు. రామలక్ష్మణులకు కూడా ఇంద్రజిత్తో పోరాడడం ఇబ్బందిగా మారింది. ఎందుకంటే అదృశ్యంగా ఉన్న ఇంద్రజిత్ నుంచి కనీసం వింటిని లాగుతున్న శబ్దం కూడా రావట్లేదు. అదృశ్య శక్తిగా ఉండి ఇంద్రజిత్ కలిగిస్తున్న ఇబ్బందికి విసిగిపోయిన లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాలని భావిస్తాడు. అయితే రాముడు ఆ ప్రయత్నాన్ని నిలువరిస్తాడు. ఓ లక్ష్మణ, ఒక్క నిశాచరం కోసం ఈ భూమిపై ఉన్న రాక్షసులందర్నీ చంపడం సరికాదు. ఈ యుద్ధంలో భాగం కాని వారిని బలి చేయడం ధర్మం కాదు. మనం కలిసే ఆ ఇంద్రజిత్ని ఎదుర్కొందామని సూచించాడు. రాముడి ఎత్తుగడలను గ్రహించిన ఇంద్రజిత్ తిరిగి లంకకు దారితీశాడు. ఇంతలో తన బాబాయి కుంభకర్ణుడు సహా అనేక మంది అసురులను ఆ రామలక్ష్మణులు చంపారని గుర్తొచ్చి ఇంద్రజిత్ కళ్ళు ఎర్రబడ్డాయి. దీంతో తిరిగి మళ్లీ యుద్ధభూమిలో అడుగుపెట్టాడు. ఇంద్రజిత్ కేవలం యోధుడే కాదు, జిత్తులమారి కూడా.
అందుకే ఈసారి తన మాయతో శత్రుసేనల్లో పోరాట స్ఫూర్తిని పోగొట్టాలని అనుకున్నాడు. ఎందుకంటే పోరాట స్ఫూర్తే లేకుంటే ఇక యుద్ధమేం చేస్తారు? అప్పుడు సులువుగా విజయం సాధించొచ్చు అనేది ఇంద్రజిత్ ఆలోచన. అందుకే ఓ మాయ సీతని సృష్టించాడు. వానరసేనల మధ్యకు దూసుకెళ్లి రామా రామా అంటూ ఆర్తనాదాలు చేస్తున్న ఆ మాయ సీతను చంపేసి లంకకు తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న వారెవరూ అది మాయసీతని గ్రహించక నిజంగానే సీతమ్మ చనిపోయిందని భీతిల్లి రాముడి దగ్గరకు చేరుకుంటారు. హనుమంతుడు జరిగిన విషయం చెప్పడంతో రాముడు కుప్పకూలిపోయి కాసేపు స్పృహ కోల్పోతాడు. రాముడి స్థితి చూసి లక్ష్మణుడు కూడా కంటతడి పెట్టుకుంటాడు. అయితే అప్పుడే అక్కడికి చేరుకున్న విభీషణుడు విషయం తెలుసుకుని చనిపోయింది నిజమైన సీత కాదని, ఇంద్రజిత్ మాయ అని, రావణుడు సీతని మోహించిన మాట నిజమే అయినా ఎప్పుడూ ఆమెను చంపే ప్రయత్నం చెయ్యడని, ఎవరినీ చంపనివ్వడని స్పష్టం చేస్తాడు. దీంతో వానరసేనలో నూతనోత్సాహం వస్తుంది. తన అన్నను ఇంత బాధ పెట్టిన ఇంద్రజిత్ను అంతం చెయ్యాలని లక్ష్మణుడు దృఢ నిశ్చయానికొస్తాడప్పుడు. ఇంద్రజిత్తో జరిగిన భీకర పోరులో సౌమిత్రి ఆ అసురుణ్ణి అంతం చేస్తాడు. ఇంద్రజిత్ మరణంతో శత్రుసేనలు ఛిద్రమయ్యాయి. మరోవైపు తన కుమారుడు ఇంద్రజిత్ మరణ వార్త విని రావణుడు దుఃఖంతో కుమిలిపోతాడు. అంతలోనే ఆ దశకంఠుడికి కోపం కూడా పుట్టుకొస్తుంది. తన కొడుకును చంపినందుకు ప్రతీకారంగా సీతని చంపేయాలని నిశ్చయించుకున్న రావణుడు ఖడ్గాన్ని చేతపట్టి వడివడిగా అశోకవనంలో సీత ఉన్న చోటుకి నడుస్తాడు. ఆగ్రహావేశంతో రావణుడు తన వైపు రావడాన్ని గమనించిన సీతమ్మ మదిలో పరిపరి విధాలుగా ఆలోచనలు మొదలయ్యాయి. ఆ రావణుడు వస్తున్న తీరు చూస్తే నన్ను చంపాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకు కారణం ఏమై ఉంటుంది? రామలక్ష్మణులను చంపేసి నన్ను కూడా అంతం చేయాలనుకుంటున్నాడా? లేక వాళ్లను చంపలేక నన్ను హతమార్చాలని అనుకుంటున్నాడా? అయ్యో, ఎంత పని జరిగింది! ఆనాడు హనుమంతుడి మాట విని తనతో వెళ్ళుంటే నేను నా భర్తతో కలిసి ఉండేదాన్ని కదా. ఇప్పుడు ఈ రావణుడు నన్ను నా భర్త నుంచి శాశ్వతంగా దూరం చేస్తాడు అని ఆలోచనల్లో మునిగిన సీతమ్మ కన్నీరు మున్నీరవుతోంది. రావణుణ్ణి ఆ క్షణం చూసి చుట్టూ ఉన్న అసురులు కూడా బెదిరిపోయేంత భీకరంగా తయారయ్యాడు. మరి ఆవేశపూరితుడైన ఆ దశకంఠుడు సీతని వదిలిపెట్టాడా? శ్రీరాముడితో మరోసారి రణరంగంలో యుద్ధానికి దిగిన రావణుడి పోరు ఎలా సాగింది? వచ్చే పాడ్కాస్ట్లో తెలుసుకుందాం.